హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో రివైజ్డ్ బిఎడ్లో ఇంకొక టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసాము. ఎవ్రీ ఫ్రైడే మనకి రివైజ్డ్ బిఎడ్కి సంబంధించిన టాపిక్స్ అనేటివి తీసుకొస్తున్నాము. సో దాంట్లో భాగంగానే సిసిఈ గురించి మరియు ఫీడ్బ్యాక్ అండ్ ఇవాల్యుయేషన్ గురించి కూడా వీడియోస్ అనేటివి చేశాము. చూడలేదంటే కనుక ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి, లేదా ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. ఇవాల్టి క్లాస్ ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ గ్రేడింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్స్. ఓకే, సో గ్రేడింగ్ మరియు రిపోర్టింగ్ సిస్టమ్స్ యొక్క ఫంక్షన్స్. ఇందులో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ఇంప్రూవ్ స్టూడెంట్స్ లెర్నింగ్. స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ని ఇంప్రూవ్ చేయడం. ఏ విధంగా అంటే ప్రొవైడింగ్ ఇన్ఫో ఆన్ పర్సనల్ సోషల్ డెవలప్మెంట్. అంటే మన యొక్క పర్సనల్ సోషల్ డెవలప్మెంట్కి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం, స్టూడెంట్స్ యొక్క పర్సనల్ సోషల్ డెవలప్మెంట్. అలాగే సీయింగ్ వేర్ టీచింగ్ క్యాన్ బి మాడిఫైడ్. సో మన టీచింగ్ అనేది ఎక్కడ మాడిఫై చేయొచ్చు అనేది చూడడం. నెక్స్ట్ వన్, షోయింగ్ స్టూడెంట్స్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. పిల్లల యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అనేది చూపించడం. అండ్ ఆల్సో క్లారిఫైయింగ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. మనం క్లాస్ రూమ్లో ఇన్స్ట్రక్షన్ వైజ్గా జరుగుతూ ఉంటుంది. సో ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, ఏది మనం సాధించాలనుకుంటున్నామో వాటిని క్లారిఫై చేయడం. అండ్ అలాగే ఎన్హాన్సింగ్ స్టూడెంట్స్ మోటివేషన్ లేనిది పిల్లలు నేర్చుకోలేరు. సో వాళ్ళ యొక్క మోటివేషన్ని డెవలప్ చేయడం. ఓకే, ఈ విధంగా స్టూడెంట్స్ని లెర్నింగ్లో మనం ఇంప్రూవ్ చేయొచ్చు. హియర్ టీచింగ్ క్యాన్ బి మాడిఫైడ్ బై, మరి టీచింగ్ అనేది మాడిఫై చేయొచ్చు అనేసి అన్నాము. దేని ద్వారా అంటే డే టు డే టెస్ట్, ఫీడ్బ్యాక్, పీరియాడిక్ ఇంటిగ్రేటెడ్ సమ్మరీస్. సో డే టు డే టెస్ట్ల వల్ల, ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల, పీరియాడిక్ ఇంటిగ్రేటెడ్ సమ్మరీస్ అంటే ఏం నేర్చుకున్నాం అనేది ఫ్రీక్వెంట్గా చెప్పడం వల్ల. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంప్రూవ్ స్టూడెంట్స్ లెర్నింగ్ పాయింట్స్. ఓకే, సెకండ్ చూసుకున్నట్టయితే రిపోర్ట్స్ టు పేరెంట్స్/గార్డియన్స్. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా త్రూ దిస్ పేరెంట్స్ ఆర్ గెట్టింగ్ టు నో దేర్ చైల్డ్ సో దే క్యాన్ హెల్ప్ ప్రమోట్ లెర్నింగ్. ఇక్కడ కూడా లెర్నింగ్ని ప్రమోట్ చేయడమే. ఓకే, పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఏ లెవెల్లో లెర్నింగ్ అనేది జరుగుతుంది అనేది తెలిస్తే ఇంకెక్కువగా హెల్ప్ చేస్తారు చదువుకోవడానికి. ఓకే, సో అందుకే వీ హ్యావ్ టు రిపోర్ట్ టు పేరెంట్స్ అండ్ గార్డియన్స్. ఇంకా చూసుకున్నట్టయితే దీస్ రిపోర్టింగ్ కమ్యూనికేట్స్ హౌ వెల్ ఆబ్జెక్టివ్స్ బీయింగ్ మెట్. సో పేరెంట్స్ క్యాన్ ప్లాన్ బెటర్ ఫర్ దేర్ చైల్డ్. సో ఆబ్జెక్టివ్స్ అనేటివి ఎంత మేరకు పిల్లలు రీచ్ అవ్వగలుగుతున్నారు అనేది పేరెంట్స్కి తెలియజేస్తాం కాబట్టి వాళ్ళు బెటర్గా ఇంట్లో లెర్నింగ్ని ప్లాన్ చేయడానికి ఉంటుంది. ఓకే, సో లాస్ట్లో చూసుకున్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అడ్మినిస్ట్రేటివ్ అండ్ గైడెన్స్ యూజర్స్. సో ఇది అడ్మినిస్ట్రేటివ్ పరంగా. దిస్ రిపోర్ట్స్ అచీవ్మెంట్ టు అదర్ స్కూల్స్, ప్రొవైడ్స్ ఇన్పుట్ ఫర్ రియలిస్టిక్ ఎడ్యుకేషనల్, వొకేషనల్ అండ్ పర్సనల్ కౌన్సిలింగ్. సో అడ్మినిస్ట్రేటివ్ మరియు గైడెన్స్ యూజర్స్ అనేటివి ఉంటాయి కాబట్టి ఇక్కడ వేరే స్కూల్స్కి అచీవ్మెంట్స్ అనేటివి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేని పరంగా? ఎడ్యుకేషనల్ పరంగా, వొకేషనల్ జాబ్ పరంగా అండ్ పర్సనల్ కౌన్సిలింగ్ పరంగా. ఓకే, సో దీని ద్వారా ఏమవుతుంది, హెల్ప్స్ టు డిసైడ్ గ్రాడ్యుయేషన్, ఫర్దర్ డెవలప్మెంట్, వొకేషన్, స్టడీస్ ఎక్సెట్రా. సో పిల్లలు నెక్స్ట్ ఏం చేయాలి గ్రాడ్యుయేషన్ తర్వాత, లేదా వొకేషన్ పరంగా, జాబ్ పరంగా, స్టడీస్ పరంగా ఫర్దర్గా ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ఇదంతా ఈ గైడెన్స్లో వస్తుందన్నమాట. ఓకే, సో ఫంక్షన్స్ ఆఫ్ గ్రేడింగ్ అండ్ రిపోర్టింగ్. గ్రేడింగ్ అంటే గ్రేడ్స్ వేయడము, రిపోర్టింగ్ అంటే వేసిన గ్రేడ్స్ని రిపోర్ట్ చేయడం. అవునా? సో దీని ద్వారా ఎలాంటి ఫంక్షన్స్ అనేటివి మనం చూడొచ్చు, ఇంప్రూవ్ స్టూడెంట్స్ లెర్నింగ్, రిపోర్ట్స్ టు పేరెంట్స్/గార్డియన్స్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ గైడెన్స్ యూసెస్. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్కి సంబంధించిన నోట్స్ మొత్తం కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ క్లాస్ నచ్చినట్టయితే, యూస్ఫుల్ అనిపిస్తే అండ్ పీడిఎఫ్ నోట్స్ అనేటివి మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో ఈ నోట్స్ అనేది గ్యాదర్ చేసి కంటెంట్ అనేది తీసుకొస్తున్నాము. సో ఈ ఎఫర్ట్స్ నచ్చినట్టయితే కూడా లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ బీఎడ్కి సంబంధించిన కంటెంట్ చాలా వరకు ఉంది. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా అప్లోడ్ చేయొచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రిప్షన్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. ఓకే, సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్,
learn and repeat. And thank you for watching. Bye bye.